80 లక్షలు కొన్నామని ఫుల్ పేజ్ యాడ్లు పేపర్లలో. మేము ఎప్పుడు కొనలే, మొదటిసారి కొన్నాం, గింత బట్టలు ఎన్నడు కొనలేదు అన్నట్టు దానికి ఒక పంచరంగుల ప్రచారం, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు. 5 ఏళ్ల కిందనే బీఆర్ఎస్ 92 లక్షలు కొన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఈ చర్చల నుంచి నేను అడుగుతా ఉన్నా, నువ్వు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డ 30,000 కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని చెప్పి రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పట్లోగా పూర్తి చేస్తావో చెప్పాలని ఇవాళ రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మూడవది ఇంకో ముఖ్యమైన విషయం మీరందరూ గమనించిందో లేదో, ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వడ్లు వండింది, ఎన్ని వడ్లు కొన్నా కొంట, ఎంత పంట వండినా కొంట. నేనేం చెప్పిండో చూసిండ్రా, మీరు గమనించిండ్రా? చూపియాలన్నా, చూపివట్టురా భయ్, ఏ తమ్మి. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. మీకు అర్థమైందా? ఇక ముందు కేంద్ర ప్రభుత్వం ఏ ఏ పంటలు కొనుమంటే అంతే మోతాదులో కొంటాము స్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఈ వానకాలంకెళ్ళి రేవంత్ రెడ్డిగా మక్కలు కొనడు. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది, సోయాబీన్ కొనది అంటే ఈ వానకాలంకెళ్ళి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మక్కలు కొనది, జొన్నలు కొనది, సోయాబీన్ కొనది, కందులు కొనది, శనగలు కొనది, పెసర్లు కొనది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా ఎన్ని కందులు వండినా, పెసర్లు వండినా, శనగలు వండినా, సోయాబీన్ వండినా, జొన్నలు వండినా, మక్కలు వండినా ఆనాడు కేసీఆర్ గారు చివరి గింజ దాకా కొన్నాడు, రైతులకు మద్దతు ధర ఇచ్చిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, ఈ వానకాలంకెళ్ళి కేంద్రం కొనుమన్నంత కొంటాం, ఏ పంట కొనుమంటే గా పంటనే కొంటామంట. మరి నువ్వెందుకున్నావు? పీకనికున్నావా? నువ్వెందుకున్నావు? మరి కేంద్రమే కొన్నాక నువ్వెందుకు పీకనికా? మరి ఇది రైతులంటే మాట, నా మాట కాదు. మరి ఆనాడు కేసీఆర్ కొనలేదా? కేంద్రం వడ్లు కొన్నది, ఆ వడ్లు కూడా ఇప్పుడు ఏందన్నట్టు దీన్ని బట్టి మొన్న యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామన్నారు. కేంద్రం ఎంత ఇచ్చింది మనకు? టార్గెట్ 50 ఇచ్చింది. అంటే ఇప్పుడు వచ్చే వానకాలంకెళ్ళి వడ్లు కూడా మొత్తం కొనరిగా. కేంద్రం 50 ఇచ్చింది అనుకో, 50 లక్షలు కొంటారు, తర్వాత చేతులు లావడతారు. అంటే మనం ఏడమ్ముకోవాలి? అంటే వడ్లు కొన శాతగాని ప్రభుత్వం, పంట కొని శాతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకే రైతులను నమ్ముతారే? ఇంకా ఏ రైతన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా అని అడుగుతా ఉన్నా నేను. రైతు బంధు ఎగ్గొట్టి, రుణమాఫీ ఎగ్గొట్టి, యూరియా ఇయ్యక, కరెంట్ ఇయ్యక, తరుగులు పెట్టి లాస్ట్కు పంట కూడా కొనకపోతే ఇంకెవడన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇది కూడా మీరు చర్చ పెట్టాలి. మీ ఊర్లో కసీర్ కార్డునో అరుగుల మీద కూర్చున్నప్పుడో, దావత్ పోయినప్పుడో, ఫంక్షన్లకు పోయినప్పుడో 10 మంది రైతులు కూర్చున్న కాడ ఏ రకంగా ఇవాళ కేసీఆర్ గారు రైతులకు మేలు చేసిండు, ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు ద్రోహం చేస్తుందో వివరించాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలుగా మన మీదనే ఉంటది. మరి ఇక వ్యవసాయం గురించి ఇట్లా, వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది ఏంటిది? నీరు. ఇవాళ ఈ సాగునీరు విషయం మీద కూడా మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అంటాడు, కానీ ఆయన చర్యల వల్ల ఇవాళ మొట్టమొదలు నష్టపోయే జిల్లా పాలమూరు జిల్లా. ఆనాడు కేసీఆర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న అప్పుడు లక్ష్మారెడ్డి గారు మంత్రి, లక్ష్మారెడ్డి అన్న అప్పుడు ఈ జూపల్లి కృష్ణారావు కూడా ఇళ్ళనే ఉండే. ఆ రోజు మా అందరితో మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పిండు, పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఎన్ని డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను,
ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి అవి పూర్తి చేయమని కేసీఆర్ గారు ఆదేశించారు. మేం పోయి ఆ జొన్నల పోగుడ పంప్ హౌస్ దగ్గర కింద పండుకున్నాం చాపలేసుకొని. మొదటిసారి జొన్నల పోగుడకు పోతే ఆ పంప్ హౌస్ దగ్గర గబ్బిలాలు వేసొచ్చినాయి మీదికి అన్ని. అది మూలకు పడి 3 ఏళ్ళు అప్పటికి. దాన్ని మళ్ళా మంచిగా చేసి ఆ పంప్ హౌస్ పూర్తి చేసి ఆ ప్రాజెక్టులను పరిగెత్తించి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా ఇదే కల్వకుర్తి మన జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ కు నీళ్లు రావాలంటే ఆ దుందిబి నది మీద ఒక అక్విడక్ట్ కట్టేది ఉండే. వాడు కాంట్రాక్టర్ పనిచేయకపోతే నేను లక్ష్మారెడ్డి అన్న అదేమో ఊరుండే గూడెం రెడ్డిగూడ దగ్గర ఒక ఇల్లు మీద డాబా మీద పండుకున్నాం. మేము కూలర్లు పెట్టుకోలే, ఏసీలు పెట్టుకోలే. ఎండాకాలం డాబా మీద పండుకొని మేము పర్యవేక్షించి రాత్రి 12 దాకా రివ్యూ చేసి పరిగులెత్తించి ఆక్వాడక్ట్ పూర్తి చేస్తే మన జడ్చర్లలోని మిడ్జిల్ కు ఆ కృష్ణా నది నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తిలో 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. నెట్టెంపాడులో 1,60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. భీమాలో 1,75,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చినాం. చెరువులు బాగా చేసి, చెక్ డ్యాములు బాగా చేసి వలసలు వాపసు వచ్చేటట్టు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పనులు పూర్తి చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 3 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఒక్క ఎకరానికి పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినావా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న వచ్చిండు 2.5 ఏళ్లకు వచ్చి అంటాడు ఈయన పాలమూరు బిడ్డనట. ఇంకా నేను ఈ పాలమూరు ప్రాజెక్టు అర్థం కావడానికి నాకు 2.5 ఏళ్లు పట్టింది అంటుండు. నీకు అర్థం కానీకే 2.5 ఏళ్లు పట్టింది, మరి నువ్వు చేయనీకెన్నేళ్ళు పడుతుందో. ఇంకా నీకు అర్థం కానీకి ఒక ముఖ్యమంత్రివి, నువ్వు పాలమూరు బిడ్డవు, నీకు అర్థం కానీకే 2.5 ఏళ్లు పట్టింది ఏం చెప్పిండు మొన్న మహబూబ్ నగర్కి వచ్చి. మరి ఇక నువ్వు చేయనీకెన్నేళ్ళు పడుతుంది? 27,000 ఎకరాల భూసేకరణ చేసినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 27,000 ఎకరాల భూసేకరణ చేసింది. అందులో 1% భూసేకరణ నువ్వు చేసినావా అని అడుగుతున్నా. 3 ఏళ్ల దగ్గరికి వచ్చింది, కనీసం 270 ఎకరాల భూసేకరణ చేసినావా నువ్వు? అసలు ఉన్నది ఆ ప్యాకేజ్ 3లో గట్టిగా చేస్తే 3 నెలల పని. 3 నెలల పని చేస్తే 5 రిజర్వాయర్లు నింపుకోవచ్చు. కానీ ఈయన చేతగాంతనం వల్ల, ఈయన నిర్లక్ష్యం వల్ల ఆ ప్యాకేజ్ 3 ఇవాళకి పూర్తి కాలేదు. ఆ 5 రిజర్వాయర్లలో ఇవాళ నీళ్లు నింపుకోక పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇవాళ పైన కర్ణాటక రాష్ట్రం రిజర్వాయర్లు కడతా ఉంది కొత్తగా. ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర నది మీద కొత్తగా రిజర్వాయర్లు కడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమో 20 టీఎంసీలతోని గుండ్రేవుల అనేటువంటి రిజర్వాయర్ కు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నవేలి అని 35 టీఎంసీల రిజర్వాయర్ కడుతుంది. అంటే 35 ఏమో కర్ణాటక కడుతుంది, 20 టీఎంసీలతో గుండ్రేవుల అని ఆంధ్రప్రదేశ్ కడుతుంది. ఇవి కాకుండా కర్ణాటక కురిడి అని ఒక 2 టీఎంసీల ప్రాజెక్టు, చిక్కల్ పరివి అని 2.5 టీఎంసీల ప్రాజెక్టు, చిక్కల మంచి అని 5 టీఎంసీల రిజర్వాయర్, బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్. ఈ 3 కలిపితే ఇవి ఒక 10 టీఎంసీలు. ఇవి 10, అవి 55, 65 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను తుంగభద్ర మీద కడతా ఉన్నారు. మరి తుంగభద్రలో ఈ నీళ్లన్నీ ఆగితే పైన రేపు మన శ్రీశైలంకు నీళ్లు వస్తాయా? మన శ్రీశైలం మీదనే మన కల్వకుర్తి ఆధారపడ్డది. శ్రీశైలం మీదనే పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆధారపడ్డది. కానీ అలా శ్రీశైలంకే నీళ్లు రాకుండా పైన కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్ ఇవాళ 65 టీఎంసీల రిజర్వాయర్లు కడుతుంటే రేవంత్ రెడ్డి కనీసం వ్యతిరేకిస్తలేడు. ఒక ఉత్తరం కూడా రాయలే, ఇది అక్రమ ప్రాజెక్టు, ఇది కట్టడానికి వీల్లేదు అని ఒక ఉత్తరం కూడా రాయలే. ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ గుండ్రేవుల కడతామంటే పెద్ద ఎత్తున అభ్యంతరాలు చెప్పినాం, ఉత్తరాలు రాసినాం, మీటింగుల్లో మాట్లాడినాం, గుండ్రేవులను ఆపిచ్చినాం. కానీ ఇవాళ ఏమైంది? వాళ్ళ శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కనుక,
వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే ఈ ఓటుకు నోటు దొంగ ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కనుక ఇప్పుడు మళ్ళా గుండ్రేవుల పైకి వచ్చింది. కేసీఆర్ ఉంటేనేమో గుండ్రేవుల కోల్డ్ స్టోరేజ్లకు పోయింది. ఇవాళ వాళ్ళ జేబు నాయకుడు వాళ్ళ ఇంటి మనిషి ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి కాగానే మళ్ళా గుండ్రేవుల కట్టమని ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది. అంటే ఇవాళ పాలమూరుకు నష్టం జరుగుతుంది. గుండ్రేవుల కట్టినా మరి అదే విధంగా కర్ణాటకలో ప్రాజెక్టు కట్టినా ఇవన్నీ కూడా నష్టం జరిగే తెలంగాణ. ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు. ఎందుకు అపోజ్ చేస్తలేవు? కింద గోదావరి నీళ్ళేమో గోదావరి బనకచెర్ల అని చంద్రబాబు తీసుకుపోతున్నాడు. మీద కర్ణాటకనేమో ఆల్మట్టి ఎత్తు పెంచుతాం, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో మరో 15 టీఎంసీలు మీద ఆపుకుంటాం. మరి అదే విధంగా ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కడతాం, బ్రిడ్జి కమ్ బ్యారేజీలు కడితే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు. దీని నష్టం మన పాలమూరు జిల్లాకే జరుగుతుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా ఆర్డీఎస్ మన నడిగడ్డ మనకు 19.5 టీఎంసీలు రావాలి. ఆనాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం పెట్టి ఆర్డీఎస్ కు 50,000 ఎకరాలు నీళ్లు బారిచ్చినాం మేము. కానీ ఇలా ఆర్డీఎస్ కూడా నీళ్లు రాకుండా జరిగే ప్రమాదం ఉంది. అంటే ఇవాళ నీళ్లలో కూడా నష్టం జరుగుతూ ఉంది. అంటే నీళ్లలో నష్టం, రైతులకు నష్టం. పోనీ ఎవరికన్నా మేలైందా? మా జడ్చర్లలో ఎస్టీలు బాగుంటారు, ఈ ప్రాంతంలో తండాలు బాగుంటాయి. ఆనాడు కేసీఆర్ గారు తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మాట ఇస్తే 3,600 తండాలు ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు చేసినాం. నాకు గుర్తున్న కాడికి ఈడ కూడా 52, 54 అయినాయి. మా జడ్చర్లలో కూడా 52 తండాలు లక్ష్మారెడ్డి గారు ఆ రోజు గ్రామ పంచాయతీలు చేపించడం జరిగింది. అంటే తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం. గిరిజనులకు 10% రిజర్వేషన్ తెచ్చినాం, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చినాం. ఇవాళ గిరిజనులకు ఇంటింటికి త్రాగునీరు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చినాం. ఇట్లా గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసింది. ఆ పిల్లలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి పిల్లలకు స్వయం ఉపాధి పథకాలు కల్పించాం. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. ఎస్టీ డిక్లరేషన్ పెట్టింది కదా కాంగ్రెస్. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెడితే కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో మా ఎస్సీలకు ఏం చేసిండ్రు, మా ఎస్టీలకు ఏం చేసిండ్రు, మీరు కేటాయించిన నిధులన్నీ ఎంతమందికి లాభం జరిగిందో చెప్పండి అని మొన్న అసెంబ్లీలో అడిగినాం. వింటే ఆశ్చర్యపోతారు మీరు. ఎస్టీల కోసం బడ్జెట్లో 2,730 కోట్లు పెట్టిండ్రు. మీకేమనిపిస్తుంది? అరే బాగానే పెట్టింది కదా 2,730 కోట్లు అనుకుంటాం. దాని ద్వారా ఎంతమందికి సాయం జరిగింది, ఎన్ని డబ్బులు విడుదల చేసిండ్రు అని అడిగినాం. ఒక్కరికి సాయం చేయలే, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలే. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎస్టీల మీద ఉన్న ప్రేమ. అట్లా ఎస్సీల గురించి అడిగినాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా డబ్బులు ఇచ్చిండ్రా, స్వయం ఉపాధి పథకాలు కల్పించిండ్రా? ఆనాడు ఎలక్షన్ల ముందు ఖార్గే గారిని పట్టుకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. 10th పాస్ అయితే 10,000, డిగ్రీ పాస్ అయితే ₹1,00,000, పీజీ చదివితే 5 లక్షలు, పిహెచ్డీ చేస్తే 10 లక్షలు, కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు. ఇక వాళ్ళ నోటికి మొక్కాలి ఆ రోజు. పోనీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా చేసిందా అని అసెంబ్లీలో అడిగినాం. పెట్టిన బడ్జెట్లో 5,403 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిందట. 5,403 కోట్లు పెట్టిండ్రు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం చేసిండ్రు, ఎంత డబ్బు రిలీజ్ చేసిండ్రు అని అడిగినాం. ఒక్క ఎస్సీకి కూడా రాష్ట్రంలో సాయం చేయలేదు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కానీ ఎస్సీల భూములు మాత్రం ఇండస్ట్రీల పేరు మీద గుంజుకున్నాం. పరిశ్రమలు పెడతామని, కాలువలు దవ్వుతామని లగచర్లలో గుంజుకోలే. ఈ పాలమూరు జిల్లాలో ఎవరి భూములు అవి? మా ఎస్సీ ఎస్టీల భూములు. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, దళితుల గిరిజనుల భూములు గుంజుకున్నారు. అంటే 1 రూపాయి సాయం చేయలే, 1 ఎకరాకు పట్టా ఇయ్యలే. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం. పోనీ బీసీలకన్నా ఏమైనా చేసిండ్రా? బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టిండ్రు, కార్లు ఇచ్చిండ్రు, చైర్మన్లను పెట్టిండ్రు. 1 రూపాయి ఇయ్యలే, 1 పైసా రిలీజ్ కాలే. బడ్జెట్లో 1,370 కోట్లు పెట్టి బీసీలకు కూడా 1 నయా పైసా రాలే. కేసీఆర్ గారు ఉండగా యాదవులకు గొర్రెలు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు? 100 రోజుల్లో 2వ దశ గొర్రెలు ఇస్తాం, 2 లక్షలు డైరెక్ట్ బ్యాంకులు వేస్తాం. పడ్డాయే గొర్రె పిల్లలు? ఎవరికన్నా వచ్చినాయా గొర్రె పిల్లలు? బ్యాంకుల పైసలు పడ్డాయా ఎవరికన్నా? అది ఉత్తది అయిపోయింది.
గౌడన్నలు ఆనాడు కేసీఆర్ గారు మా శ్రీనివాస్ గౌడ్ అన్న అడిగితే 15% వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మేము 25% ఇస్తాం. వచ్చిందా 25 రాలే. చెట్టు మీదకి వెళ్ళి వాడు చనిపోతే వేల మంది గౌడన్నలకు ఎక్స్గ్రేషియా కూడా ఇయ్యని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముదిరాజులు గంగపుత్రులు ఇలా కేసీఆర్ గారు ఉండగా 1000 కోట్లు ఖర్చు పెట్టి వలలిచ్చిండు, లూనాలు ఇచ్చిండు. ఇలా వాళ్ళు తిరిగే లూనాలు ఎవరి? కేసీఆర్ గారు ఇచ్చినాయి. వలలు, లూనాలు, మోపే అన్ని ఇచ్చిండు. ప్రతి సంవత్సరం 100 కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ వచ్చినాక చేప పిల్లలు వస్తున్నాయా? 2 ఏళ్ళే చేప పిల్లలు బంద్. ఇప్పుడు మళ్ళీ వేయాలి. ఇప్పుడు వానలు పడితే చెరువులు నిండితే మళ్ళీ వేయాలి. ఇంతవరకు టెండర్లు పిలవలే, బడ్జెట్ కేటాయించలే. మరి 3వ సంవత్సరం కూడా చేప పిల్లలు వేస్తారా అంటే డౌటే కనబడుతుంది. యాదవులకు మోసం, గౌడ్స్కు మోసం, ముదిరాజులకు మోసం, మొత్తం బీసీలకు కూడా మోసం చేసింది. ఎవరికి? పోనీ విద్యార్థులకు చేసిందా? రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ జరిగిందా? అది జరగలే. హైకోర్టు మొట్టికాయలు వేసిన ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేరు. దాదాపు 20 లక్షల మంది పిల్లల భవిష్యత్ ఆగమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేక సర్టిఫికెట్లు ఇస్తలేరు. వాళ్ళ చదువులు ఆగిపోయినాయి. ఉద్యోగ అవకాశాలు ఇవాళ కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు రేవంత్ రెడ్డి 3 శాఖలకు మంత్రి. ఆయనకి ఏం శాఖలున్నాయి? హోంశాఖ, విద్యాశాఖ, ఇంకోట మున్సిపల్ శాఖ. రేవంత్ రెడ్డి హోంమంత్రి అయింది. రాష్ట్రంలో కేసులు పెరిగినాయి. ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగినాయి. చిన్న పిల్లల కిడ్నాపులు పెరిగినాయి. హైదరాబాద్లోనే పట్టబగలు మర్డర్లు అవుతా ఉన్నాయి. అంటే నేరాల నియంత్రణలో హోంమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. విద్యాశాఖ మంత్రిగా ఫీజుల నియంత్రణలో గాని, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో గాని విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్. ఇంకోటి ఏంటి? మున్సిపల్ మంత్రి. దోమలు పెరిగినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. దోమల నియంత్రణలో, పారిశుద్ధ్య నిర్వహణలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక్క దాంట్లో పాస్ అయ్యింది అబ్బా. దేంట్లో? ఢిల్లీకి మూటలు మోయడంలో మాత్రం పాస్ అయింది. దానికో శాఖ పెట్టుకుంటే బెస్ట్. అన్న మాత్రం పాస్ అవుతాడు. మూటల శాఖ పెట్టుకోవాలి నువ్వు అన్నట్టు. అంతకు మించి వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. ఇంత దానికి ఇంకా రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఆయన చేతగా అంతనానికి, ఆయన ఫెయిల్యూర్స్కి ఏమంటాడు? ఏ పైసలు లేవు బై, నన్ను కోసినా పైసలు లేవు, నన్ను జంపక తిన్నా పైసలు లేవు. నిజంగా పైసలు లేవా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మంచిగా వినండి. మీరు చర్చ పెట్టాలి ఊర్లలో, అందరికీ చెప్పాలి. మీరు ఆనాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ కడితే ఎన్ని అబద్ధాలు మాట్లాడినరే. వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ ఉందని, బంగారం ఉందని, ఇంకేందో ఉందన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకో చూపిస్తలేరు? మరి మీరే ఉన్నారు కదా అందులో, ఉంటే చూపియాలి కదా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో. అంటే అన్ని అబద్ధాలు మాట్లాడి ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పక్కనే ఆల్రెడీ సెక్రటరియట్ ఉన్నది, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వాడుకుంటున్నాడు. అవి జాలేయట 100 కోట్ల రూపాయలతో ఇవాళ క్యాంప్ ఆఫీస్ కట్టిండు రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ లో ఒక 100 కోట్లతో ఇవాళ క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఇంకా జోక్ ఏంటంటే అప్పుడు ఏమన్నాడు ముఖ్యమంత్రి కాగానే? ఇనుప కంచెలని బద్దలు కొడుతున్నా, ఇనుప కంచెలు వీకేస్తున్నా అన్నాడు కదా. ఈయన కొత్తగా కట్టిన జూబ్లీ హిల్స్ క్యాంప్ ఆఫీస్ కు కంచెలు పెట్టడానికి 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇనుప కంచెలకు 17 కోట్లు పెట్టిండు. అంటే నీ ఇనుప కంచెలకు 17 కోట్లు ఉంటాయి, నీ క్యాంప్ ఆఫీస్ కు 100 కోట్లు ఉంటాయి, అందాల పోటీలకు 100 కోట్లు ఉంటాయి, నీ మన్మడు నువ్వు కలిసి ఫుట్బాల్ ఆడుకోవడానికి 100 కోట్లు ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు పేపర్లలో ఇవ్వడానికి 100 కోట్లు ఉంటాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి మూటలు మోయడానికి 100 కోట్లు ఉంటాయి. మూసీ సుందరీకరణకు 1000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఫ్యూచర్ సిటీకి 1000 కోట్ల రూపాయలు ఉంటాయి. మా రైతన్నకు రుణమాఫీ చేయమంటే ఉండవా?
రైతు బంధువుమంటే ఉండవా? మా ఎస్సీ ఎస్టీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఉండవా? అంటే నీకు మనసు లేదు. రైతులంటే నీకు చిన్న చూపు, దళితులంటే నీకు చిన్న చూపు, గిరిజనులంటే నీకు చిన్న చూపు, బీసీలంటే నీకు చిన్న చూపు. అందుకే నువ్వు వీళ్ళకి పైసలు ఇస్తలేవు. వీళ్ళ జీవితాలతో